హలో ఆల్. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. మేము ఇప్పుడు ధూళ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ధూళ దర్శనం గురించి, ఎలాగైతే వచ్చామో షిరిడీకి. సో అదే బట్టలతోటి మనం దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. స్నానం కూడా చేయకుండా, కాళ్ళు కూడా కడుక్కోకుండా మనం షిరిడీ బాబా గారి దర్శనానికి అయితే వెళ్ళాలి. అండ్ ఈ ధూళ దర్శనం అనేది డైరెక్ట్గా అందరితో పాటు అనేది పంపించారంట. ఇది సపరేట్ ఇంకో లైన్ ఉంటుందంట. సో ఆ లైన్లో వెళ్ళి పక్కన నుంచి బాబా గారిని చూసి వచ్చేయాలంట. ఈ ధూళ దర్శనం అలా ఉంటుందంట. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, నాకు అంత ఐడియా లేదు. సో ఇప్పుడు మా పిన్ని బాబాయ్ గారు చెప్తుంటే మీకు చెప్తున్నాను అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన షిరిడీకి ఇప్పుడు వెళ్ళిన షిరిడీకి చాలా చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆంధ్ర రెస్టారెంట్స్ అవన్నీ కూడా చాలా చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఆంధ్ర రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇందాక బ్యాగ్స్ అవి తీస్తుంటే మా బాబాయ్ గారివి స్పెక్స్ ఇరిగిపోయినాయి అనమాట. సో అందుకనేసి ఇక్కడ ఏదో సమ్ కాంప్లెక్స్లో ఈ స్పెక్స్ షాప్ ఉంటే ఇక్కడ రిపేర్కి ఇచ్చారు, రిపేర్ చేయమని. ఇది అయిపోయాక వెంటనే దర్శనానికి వెళ్ళడమే. అండ్ ఇంకా మనం గుడికి వెళ్తుంటే అన్ని షాప్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అందులో బాబా గారికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొత్తగా కట్టారంట పార్క్. చాలా బాగుంది. బాబా గారి స్టాచ్యూలోంచి వాటర్ వస్తూ అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం లేక ఇంకా తర్వాత వెళ్దాం అనేసి స్కిప్ చేసేసాము. అండ్ ఇప్పుడైతే షిరిడీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక క్యూ కాంప్లెక్స్ కట్టారు. సేమ్ మనకి తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో అలాగా మొత్తం వెయిటింగ్ హాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇదివరకైతే ఇదే దారిలో వెళ్ళాలంట మెయిన్ దర్శనానికి కూడా. ఇప్పుడైతే ముఖ దర్శనానికి ఇదే దారిలో వెళ్ళాలి, కానీ మెయిన్ దర్శనానికి ఇలా వెళ్ళకూడదంట. మెయిన్ దర్శనానికి ఇంకో వే అయితే ఉంది. అండ్ పక్కన చూడండి మొత్తం అన్నీ కూడా షాప్సే అనమాట. అలా షాప్స్ని చూసుకుంటూ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ప్లేస్ని ద్వారకామాయి అంటారు. ఇక్కడే బాబాగారు అయితే నివసించారు. ఇక్కడ బాబాగారు కూర్చున్న స్టోన్, బాబాగారు యూజ్ చేసిన థింగ్స్, స్టవ్ అండ్ ధుని ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. సో ఒకసారి మేము బయట నుంచి దండం పెట్టేసుకుని తర్వాత వెళ్దామని ముఖ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ముఖ దర్శనానికి వెళ్ళే ఎంట్రీ ఎదురుగానే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ గురించి మనకి సాయిబాబా స్టోరీలో అంతా కూడా ఉంటుంది. అండ్ ఇదే అనమాట ముఖ దర్శనానికి వెళ్ళాల్సిన వే. అక్కడ పైన కనిపిస్తుంది కదా ముఖ దర్శనం అని బోర్డు. సో అదే వేలోంచి మనం ముఖ దర్శనానికి అయితే వెళ్ళాలి. కానీ ముఖ దర్శనం వచ్చేసి 11 to 1 o'clock క్లోజ్ అంట. మేము వెళ్ళినప్పుడు టైం వచ్చేసి 12:45 అలా అవుతుంది. ఒక 20 minutes అక్కడే అలా వెయిట్ చేసాము అన్నీ చూసుకుంటూ. అక్కడ పక్కనే ఒక పెద్ద షెడ్లా అయితే ఉంది. ఆ షెడ్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ మనకి బాబా గారికి సంబంధించిన షోస్, కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కూడా వెళ్ళి క్యూలో అయితే నుంచున్నాము. ఇంకా లోపలికి ఫోన్స్ అయితే అలా ఉండవు. సో ఇంకా నేను లోపల ఏది కూడా రికార్డ్ చేయలేను. మాకు ఇప్పుడైతే ముఖ దర్శనం అయితే అయిపోయింది. సో ఖాళీగానే ఉంటుంది అనమాట. ఇదంతా రష్ అయితే ఉండదు ఈ దర్శనానికి. అండ్ ఇది దర్శనం ఏంటంటే బాబా గారి ఫేస్ మాత్రమే కనబడుతుంది అనమాట, పూర్తిగా కనబడదు. సో ఆ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ మళ్ళీ మేము రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే ముఖ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని. సో రూమ్ అయితే చూపించాను కదా, చాలా నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంది. మేము తీసుకున్నది అయితే ఏసీ రూమ్ అనమాట. అండ్ ఒక టీవీ అండ్ 2 chairs. అండ్ ఇక్కడ మాకు ఏమైనా పెట్టుకోవడానికి చిన్న టేబుల్ లాంటిది ఇలా ఇచ్చారనమాట. దాని మీద మా లగేజ్ అది పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఒక చిన్న పెద్ద బాల్కనీ అయితే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రూమ్. అండ్ ఇప్పుడు అయితే మేము బాగా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం స్నానం చేసేసి టిఫిన్ కానీ ఏదైనా తినేసేసి అప్పుడు మెయిన్ దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. నెక్స్ట్ అది నేను లోపలైతే నేను వీడియో అయితే తీయలేను దర్శనంది, ఎందుకంటే ఫోన్స్ అవి అలో లేదు. ఇందాక కూడా నేను ముఖ దర్శనానికి వెళ్ళాం కదా, దానికి కూడా ఫోన్స్ అయితే అలో లేదన్నారు. అందుకనేసి మేము బయట ఫోన్స్ మా పిన్నికి మా బాబాయ్ గారి చేతిలో ఫోన్స్ పెట్టేసి ఫస్ట్ మా పిన్ని అండ్ నేను దర్శనానికి వెళ్ళాము. తర్వాత మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఆ ఫోన్స్ మళ్ళీ మేము పట్టుకుంటే మా బాబాయ్ గారు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారనమాట. ఇలా జరిగింది అనమాట ఇందాక. సో ఇప్పుడు నేను నెక్స్ట్ బాబా గుడి బయట అంతా చూపించగలను. అంతా బయట ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అంతా నేను బాగా చూపిస్తాను. కానీ ఇంకా లోపల అయితే నేను ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను తీయలేను, చూపించలేను.
నా నుంచి నేను చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మేము దిగిన రోజు వచ్చేసి భోగి. ఈరోజే భోగి అనమాట. అందరికీ హ్యాపీ భోగి. నేను ఈ వీడియో పెట్టినప్పటికీ ఆల్రెడీ మీకు భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ కూడా అయిపోయి ఉంటాయి. అండ్ మేము ఇంక అందరం కూడా రెడీ అయిపోయాము. సో బాగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకొక టైం వచ్చేసి 2:23 అవుతుంది టైము. సో ఫాస్ట్గా లంచ్ చేయాలి. టిఫిన్ కాదు, ఇందాక నేను టిఫిన్ తినాలి అన్నాను. టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది అనమాట అలాగా. సో ఫాస్ట్గా లంచ్ చేసేసి ఆ తర్వాత మెయిన్ దర్శనానికి అయితే వెళ్తాము. బాగా రెడీ అయ్యాం కాబట్టి కొన్ని ఫొటోస్ కూడా కింద దిగి ఆ తర్వాత లంచ్ చేసేసి అప్పుడు మెయిన్ దర్శనానికి అయితే వెళ్తాం. సో ఇలా బ్లాక్స్ కింద ఉన్నదన్నమాట ఈ రూమ్స్ మొత్తం. ఇక్కడ ఒకటి ఉంది అండ్ అటు పక్కన ఇంకోటి ఉంది. సో చాలా పెద్దది ఈ రూమ్స్. ద్వారావటి. ఎస్, ఇప్పుడే మేమైతే వచ్చేసాము రెస్టారెంట్కి. దీని పేరు వచ్చేసి కాకినాడ ఆంధ్ర మీల్స్ అని ఉంది. కానీ ఇది కాకినాడలో ఉన్న సుబ్బయ్య హోటల్ ఉంటుంది కదా, బాగా ఫేమస్ హోటల్, వాళ్ళదేనంట. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ ఎవరు లేరు అనమాట. మరి ఇదే అన్నారు మరి సుబ్బయ్య గారి హోటల్. చూద్దాం, ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళాలి మరి. లేదంటే సుబ్బయ్య హోటల్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఏదో సమ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇంక ఇక్కడ తినేద్దామని ఇక్కడికి వచ్చాము. ఇంకా రెస్టారెంట్లో మా పిన్ని అండ్ బాబాయ్ గారు అయితే వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. ఈ రెండు అయితే టేస్ట్ పరంగా అంత సూపర్ ఏం కాదు, జస్ట్ యావరేజ్గానే ఉన్నాయి. ఇప్పుడే మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. లంచ్ అయితే పర్లేదు, ఓకేగా ఉంది, అంతే, అంత సూపర్ ఏం కాదు. కానీ సుబ్బయ్య హోటల్లో ఉంటుందేమో అని వెళ్ళాము. అక్కడ ఏదో రిపేర్ చేస్తున్నారంట, అందుకోసం అనేసి ఇంక పక్కన ఏదో ఉంటే అక్కడ తినేసాము. అండ్ ఇంకా మేము మెయిన్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ మెయిన్ దర్శనం వచ్చేసి క్యూ కాంప్లెక్స్ కొత్తగా అయితే కట్టారు, అక్కడికైతే మేము వెళ్తున్నాము. అక్కడంతా కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అక్కడ ఫోన్ అలో లేకపోవడంతో ఈ స్ట్రీట్స్ని, షాప్స్ని మొత్తం అంతా కూడా తీసాను నేను. ఇంకా మా ఫోన్స్ని అయితే అక్కడ గుడికి ఎగ్జిట్ వైపున ఒక ఫోన్ స్టాండ్ అయితే ఉంది, ఆ టెంపుల్ వాళ్ళదే. సో అక్కడ ఒక్కొక్క మొబైల్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే అక్కడ పెట్టేసుకున్నాము. ఈ బిల్డింగే షిరిడీలో కట్టిన కొత్త క్యూ కాంప్లెక్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇలాగ మనకి చాలా గేట్స్ అయితే ఉంటాయి. ఫ్రీ దర్శనానికి అయితే ఒక గేట్ ఉంటుంది, పెయిడ్ దర్శనానికి అయితే ఒక గేట్ ఉంటుంది. అలా చాలా గేట్స్ అయితే ఉంటాయి. మేము ఫస్ట్ వచ్చేసి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇలా ఎంటర్ అవ్వగానే పక్కన మనకి సాయిబాబా పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నేను తీసింది అయితే కాదు, సోర్స్ అయితే తీసుకున్నాను. మనం ఫ్రీ దర్శనానికి అయితే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ పెయిడ్ దర్శనం అయితే పర్సన్కి వచ్చేసి 200 అనమాట. సో మనం క్యూ కాంప్లెక్స్ లోపలికి వచ్చి అయినా తీసుకోవచ్చు టికెట్స్, లేదంటే మనకి ఆన్లైన్లో అయినా టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా మనం క్యూ కాంప్లెక్స్కి కొంచెం ఎదురుకు వస్తే చెకింగ్ అవన్నీ కూడా చేస్తారు. అన్నీ చెక్ చేశాక ఇంకా మనం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు కొత్తగా కట్టిన క్యూ కాంప్లెక్స్ వచ్చేసి చాలా పెద్దదన్నమాట. మనం అలా నడుస్తూ ఉంటే ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది. మనకి ఇలాగా కాంప్లెక్స్లో ఇలా ఒక కంపార్ట్మెంట్స్ లాగా వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. ఇలా చాలా వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. కానీ మేము వెళ్ళినప్పుడు అంత రష్ ఎక్కువ లేదు కాబట్టి ఒక 2 వెయిటింగ్ హాల్స్ ఓపెన్ చేశారు. ఇలా అందరినీ కూడా కూర్చోపెట్టి బ్యాచ్ వైజ్గా అయితే మనల్ని దర్శనానికి అయితే పంపిస్తారు. అందరిని ఒకేసారి అయితే పంపించరు. క్యూ కాంప్లెక్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఎక్కడ కూడా దుమ్ము అనేదే కనిపించట్లేదు. చెప్పాను కదా, ఈ క్యూ కాంప్లెక్స్ చాలా పెద్దదని. మెట్లు వస్తున్నాయి, క్యూ వస్తుంది అండ్ ఒక వెయిటింగ్ హాల్ వస్తుంది. ఇలా చాలా సేపు అయితే పడుతుంది అనమాట ఫ్రీ దర్శనానికి అయితే. ఇలా మనం క్యూలో ఉన్నప్పుడు ప్రతి చోట అయితే టీవీస్ అయితే పెట్టారు. ఆ టీవీలో బాబా గారి లైవ్ అయితే వస్తుంది. మనం అలా లైవ్ని చూసుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అదే ఒకవేళ మనం పెయిడ్ దర్శనం కనుక తీసుకుంటే మనకి లిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ లిఫ్ట్స్ ఎక్కేసి మనం పైకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకి ఇంకా మెట్లు లాంటివి ఏమి ఉండవు. మీకు నేను వీలైనంత వరకు కూడా చూపించాను, ఎందుకంటే అసలు ఫోన్స్ అనేవి లోపలికి వెళ్ళలేవు. కానీ లోపలైతే గుడి చుట్టూ సరౌండింగ్స్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పుడు మొత్తం గుడి వెనకాల పార్క్ లాగా డెవలప్ చేసి చాలా బాగుంది, చాలా నీట్గా చేశారంతా. అండ్ ఫైనల్లీ ఒక దర్శనం అయితే అయిపోయింది. 6:30 అవుతుంది అనమాట. మేము ఎప్పుడో నాకు తెలిసి 3కి అలా వెళ్ళామనుకుంటా, 3:30 అలా. చాలాసేపు పట్టింది. ఇదివరకటి మీద ఇప్పుడు
దర్శనానికి వెళ్ళే దారి అదంతా కూడా మార్చేసాడంట. దానివల్ల బాగా ఎక్కువసేపు పడుతుంది. తిరుపతిలో లాగా క్యూ కాంప్లెక్స్ లాగా కట్టి కంపార్ట్మెంట్స్ లాగా పంపిస్తున్నారు అనమాట, ఒక్కొక్కరిని తర్వాత ఒక్కొక్కరిని. సో చాలాసేపు పడుతుంది దర్శనానికి. అండ్ ఇంకా మేము దర్శనం నుంచి బయటకు వచ్చాక గుడి పక్కనే ఒక పెద్ద షెడ్లా ఉంది. దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ లాంటివి చేస్తారన్నాను కదా. సో మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదో సమ్ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మా పిన్ని వాళ్ళ చుట్టాలైతే కలుసుకున్నాం అనమాట. వాళ్ళతో చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. వాళ్ళు మేము అయితే అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము. వాళ్ళు వస్తున్నట్టు మాకు తెలియదు, మేము వస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. మేము మార్నింగ్ ట్రైన్లో ఉన్నప్పుడు తెలిసిందనమాట వాళ్ళు కూడా షిరిడీకి వస్తున్నారని. అండ్ ఇంకా ఈ షెడ్ లోపల కూడా చాలా బాగుంది రిలాక్స్ అవ్వడానికి అదంతా కూడా. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నాను కదా, బాబాగారి టెంపుల్ పక్కన. అక్కడికైతే వెళ్ళాం మేము. దీని గురించి బాబాగారి స్టోరీలు అయితే ఉంటుంది. ఆ తర్వాత మేము ద్వారకామాయి అండ్ చావడికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా మొబైల్ అయితే ఎలో లేదు. ఆ ద్వారకామాయిలో వచ్చేసి మనకి బాబాగారు నివసించిన ప్లేస్ అనమాట. అదంతా బాబాగారు యూజ్ చేసిన థింగ్స్, స్టోన్ అవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి మనకి. వాటిని బాగా చూడొచ్చు మనం. అండ్ అలాగే ద్వారకామాయిలో నిత్యం వెలిగే ధుని అయితే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆరదంట, ఎప్పుడు అలా వెలుగుతూనే ఉంటుందంట. ఆ ధునిని ఎప్పుడో బాబాగారు అయితే వెలిగించారంట. అప్పటి నుంచి కూడా ఆ ధునిని ఆరకుండా రోజు వెలిగిస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ ఇంకో దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఇందాక మీతో మాట్లాడాను కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకో దర్శనానికి వెళ్ళాం. ఈ దర్శనం ఏంటంటే పెయిడ్ దర్శనం అనమాట. 200 రూపీస్ కట్టి వెళ్ళాము. ఇదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఇంకో మిరాకిల్ ఏంటంటే లోపల మమ్మల్ని ఒక 20 మినిట్స్ దాకా కూడా అక్కడే ఉంచున్నాం అనమాట. చాలా మందిని తోస్తున్నారు కానీ మమ్మల్ని మాత్రం అంత చూసి చూడనట్టు వదిలేశారు అనమాట. 20 మినిట్స్ దాకా బాబాగారిని అలా చూస్తూ ఉండిపోయాం లోపలే. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మాకు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోతుంది. సో డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా నైట్ టైం అయితే అక్కడ షిరిడీ పార్క్ అయితే చాలా బాగుంది లైట్స్ తోటి. మేమందరం కూడా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు షిరిడీలో ఫ్రీ దర్శనం వచ్చేసి మాకు 3 అవర్స్ అయితే పట్టింది. కానీ అదే పెయిడ్ దర్శనానికి వెళ్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే మాకు అయిపోయింది దర్శనం. అంటే ఎవరైనా పిల్లలతో కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం నడవాలి, అవంతా కూడా ఎక్కువసేపు లైన్లో అయితే నుంచోబెడుతున్నాడు అనమాట. సో దాని గురించి మీరు అలా ప్లాన్ చేసుకోండి. అదే ఒకవేళ పెయిడ్ దర్శనం అయితే కంఫర్టబుల్గా ఉంటుంది పెద్దవాళ్ళకి అండ్ అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా. అండ్ అక్కడ మా పిన్ని వాళ్ళ చుట్టాలు అయితే కలిశారు అన్నాను కదా. ఇంకా వాళ్ళు మేము అందరం కూడా హల్దీరామ్స్కి అయితే వచ్చాము తినడానికి. ఇంకా మేమందరం అయితే చాలా ఆకలితో ఉన్నాము. ఎప్పుడో మధ్యాహ్నం లంచ్ చేసాము, తర్వాత ఇంకేం తినలేదు. టైం కూడా 9:30 అలా అయిపోతుంది. అండ్ ఇంకా దీని పేరు వచ్చేసి రాస్ కచోరీ అనమాట. ఇది వచ్చేసి టేస్ట్ పరంగా బాగుంది, కానీ స్వీట్ అయితే ఎక్కువ ఉంది. స్వీట్ కొంచెం తగ్గించుంటే బాగుంటుంది. ఈ రాస్ కచోరీ సగం మంది ఆర్డర్ చేసుకున్నాము అండ్ మిగతా సగం మంది టిఫిన్స్ ఆర్డర్ చేసుకున్నారు. పన్నీర్ దోశ, మసాలా దోశ లాంటివన్నీ. ఇంకా అలా మా నైట్ డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా రెస్టారెంట్ నుంచి మా రూమ్కి వచ్చేసినప్పటికి టైం వచ్చేసి 11:15 అలా అవుతుంది. ఈరోజు వచ్చేసి మేము టోటల్గా 2 మెయిన్ దర్శనాలు అయితే చేసుకున్నాము అండ్ ఇంకోటి ముఖ దర్శనం మార్నింగ్ చేసుకున్నాం కదా. ఆ 2 మెయిన్ దర్శనాల్లో కూడా ఒకటి ఫ్రీ చేసుకున్నాము, ఇంకోటి ఏమో పెయిడ్ దర్శనం. ఇంకా మేము రూమ్కి వచ్చేసినప్పటికి టైం 11:15 అలా అవుతుంది. ఇంకా డే 2 వచ్చేసి మేము షిరిడీలో అయితే ఉండట్లేదు, నాసిక్, త్రయంబక్ అవన్నీ వెళ్తున్నాము. అవన్నీ కూడా మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసాము అనేదంతా కూడా ఇంకొక వీడియో అయితే వస్తుంది దీని తర్వాత. ఆ వీడియో కోసం స్టే ట్యూన్ టు శ్రీతన్ అండ్ హాసన్. కొంచెం ఆ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.